గురుగారు, బ్రహ్మ విద్యకు శ్రీ విద్యకు మధ్య తేడా ఏమిటి? బ్రహ్మ విద్య, శ్రీ విద్య. ఇదేమైనా బ్రహ్మ విద్య అంటుంటాం లోకంలో. అంటే ఏదైనా ఒక విషయం గురించి ఇది మన వల్ల కాదురా అనుకున్నప్పుడు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే బ్రహ్మ విద్య అంటే చాలా కష్టంతో కూడినటువంటిది అని. నిజానికి బ్రహ్మ విద్య అనేటువంటిది కూడా చాలా కష్టమైందే. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, నేను దేవుడినై ఉన్నాను అనేటువంటి భావన చెప్పటం తేలికే, దాని అర్థం చెప్పటం చాలా తేలిక. కానీ అది లోపల భావించి తాను బ్రహ్మముగా మారటము అనేటువంటిది చాలా కష్టభరితం. అందుకే బ్రహ్మ విద్య చాలా కష్టం. అయితే బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేటువంటి పదాలు లోకంలో ఉన్నాయి. నిజానికి ఈ రెండు కూడా స్థూలంగా ఒకటే, సూక్ష్మంగా మాత్రం ఈ రెండిటి మధ్య కొంచెం తేడాలు ఉన్నాయి. అది మనం గమనించుకోవాలి. బ్రహ్మ విద్య అంటే దీనికి లక్ష్యం ఏంటంటే, నేను మొదటే మనవి చేసినట్లుగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని చెప్పి ఆ బ్రహ్మ అంటే ఆ దేవుణ్ణి గురించి పదే పదే విచారణ చేసుకుంటూ ఉండటం, ఇది దీని లక్ష్యం. తాను బ్రహ్మం అయిపోవటం. శ్రీ విద్యకి మాత్రం ఆ రకంగా ఉండదు. లలితా భట్టారికాదేవిని, ఆ మణిద్వీపవాసిని ఆరాధిస్తూ ఐహిక ఆముష్మిక భుక్తి ముక్తిని పొందటమే శ్రీ విద్య యొక్క లక్ష్యం. ఇక బ్రహ్మ విద్యకి ఒక రూపం ఉండదు. అంటే ఎంతసేపటికి అది సాధన చేసుకుంటూ బ్రహ్మం అనే ప్రత్యేకంగా బయట విగ్రహం పెట్టుకుంటాం, కానీ లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభలాగా లోపల ధ్యానం చేసుకుంటూ ఉండటమే బ్రహ్మ విద్య. నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను. కానీ శ్రీ విద్య దగ్గరకు వచ్చేసరికి ఒక శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్ర ఆరాధన, మంత్రారాధన, యంత్రారాధన ఇవన్నీ చేస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయటం ఒక రూపం ఉంటుంది శ్రీ విద్యలో. బ్రహ్మ విద్యలో ఒక రూపం అంటూ ఉండదు. అయితే సగుణ బ్రహ్మ విద్య అని శ్రీ విద్యని ఒక మాటగా చెప్తారు. కాబట్టి రెండిటి మధ్య పెద్ద తేడా లేదు. శ్రీ విద్యకే ఇంకొక పేరు సగుణ బ్రహ్మ విద్య. అంటే రూపం ధరించినటువంటి బ్రహ్మ విద్య శ్రీ విద్య. కాబట్టి రెండిటి మధ్య ఏదో తేడాలని చెప్పుకోవటమే కానీ రెండు ఒకటే. రెండింటికి మూలంగా ఉన్నటువంటి శక్తి ఒకటే. అహం బ్రహ్మాస్మి అని అనుకోవటానికి కూడా ఆ శక్తినిచ్చేది కూడా అమ్మవారే, ఆ శక్తి స్వరూపిణే. కాబట్టి రెండిటి మధ్య పెద్ద తేడా లేదు. కానీ లోకంలో బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేటువంటి రెండు పదాలని మాత్రం మన వాళ్ళు వాడుతూ ఉంటారు. రూపంలో కొంచెం తేడా ఉంది, కానీ చేయగా రెండూ కూడా చిట్ట చివరికి ఒకటే పర్యవసానంలోకి చేరతాయి. ఇది అందరం గ్రహించాలి.